క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం, దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం, వాక్యమును ఫాలో అవుతున్న వారికి ఉండవలసిన లక్షణం. ఒకరు ఎదుగుతున్నారంటే ఈర్ష్యతో కుళ్ళి చావటం కాదు, దేవుడు అతనికి తోడై ఉన్నాడని ఆలోచించాలి. అది వాక్యం అర్థమైనవాడు. యోనాతానుకి అది అర్థమైంది. దావీదును కాపాడాలనుకున్నాడు. చంపే అనుకున్న తండ్రి ఆలోచన దావీదుకే చెప్పి దావీదు ప్రాణాన్ని కాపాడాడు. యోనాతాను చనిపోయిన తర్వాత కూడా దావీదు యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? సౌలు కుటుంబంలో ఎవరైనా పర్లేదు అంటే సౌలు తన ప్రాణం తీయటానికి చూశాడు, తనను శత్రువుగా భావించాడు. తనకు శత్రువుగా భావించిన వాడి కుటుంబంలో ఎవరన్నా పర్లేదు. అది దావీదు మంచితనం. దావీదు లాంటి ఉత్తమమైన క్యారెక్టర్ మనలో కూడా ఉండాలి. దేవుడికి అది నచ్చుతుంది. ఒకవేళ నీవు మేలు చేయవలసిన వాడు నీ శత్రువు వెంట ఉన్నా కూడా నువ్వేం చేయాలి ప్రతి ఒక్క. దావీదు ఇలా ఆలోచిస్తాడు గనుకనే దేవుడికి నచ్చాడు. దేవుడు అంటున్నాడు దావీదుని ఏమని, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ అంటే దేవుడి ఉద్దేశం నెరవేర్చాడు దావీదు. అంటే ఇప్పుడు దావీదు ఎలా బ్రతికాడో మనం అలా బ్రతికి తీరాల్సిందే, తప్పదు.